9 వైబ్స్ తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే 19, 20వ తేదీల్లో కూడా లీవ్ తీసుకుంటే తర్వాత రోజు ఆదివారం రానుంది. ఇలా మొత్తం 13 రోజులు సంక్రాంతికి సెలవులు రానున్నాయి. కాలేజీలకు 11 నుంచి 17 వరకు సెలవులు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో పాఠశాలలకు 12 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 13 నుంచి 16 వరకు సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న కాలేజీలు తిరిగి తెరవబడతాయి. శనివారం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్, కోఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, కేజీబీవీలు మరియు ఇన్సెంటివ్ జూనియర్ కాలేజీలతో సహా వివిధ రకాల కాలేజీలకు సెలవులు వర్తిస్తుంది. సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని, ఉల్లంఘనలకు పాల్పడితే తగు చర్యలు తీసుకుంటామని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 17 వరకు 6 రోజుల సంక్రాంతి సెలవులు ఉంటాయి. విరామం తర్వాత పాఠశాలలు ఫార్మేటివ్ అసెస్మెంట్ 4కి సిద్ధమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 25న హజ్రత్ అలీ పుట్టినరోజు, జనవరి 26న రిపబ్లిక్ డే సాధారణ సెలవుగా ప్రకటించింది. జనవరి 26న హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని విద్యా సంస్థలు సెలవు దినాన్ని పాటించే ముందు ఉదయం భారత జెండాను ఎగురవేస్తాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.